యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునుట మర్చిపోవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 107 అధ్యాయము 17వ వచనము. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషముల చేతను బాధ తెచ్చుకుందురు. బుద్ధిహీనులు, భక్తి లేనివారు, భక్తి కలిగిన జీవితంలంట వారి యొక్క ఇల్లు ఆశీర్వదించబడుతుంది. భక్తిహీనులు వాళ్ళ ఇల్లు నిర్మూలమవుతుంటుంది. ఇక్కడ బుద్ధిహీనులు అంటే భక్తి లేనివారు, భక్తి ఉన్నట్టుగా నటించేవారు, భక్తిగా ఉన్నామని నటిస్తూ మోసపరుస్తూ మోసమైన జీవితాన్ని జీవిస్తూ నులివెచ్చిన స్థితిని కలిగి ఉన్నవారు. ఇటువంటి వారి జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడూ ఉండదు. ఉంటుంది అనుకుంటారు కానీ ఉండదు. ఎందుకు అంటే వారు చేసిన పాపములను బట్టి వారి జీవితంలో బాధ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. వారి యొక్క చేసే తప్పిదములు బట్టి వారి యొక్క బాధ తెచ్చిపెట్టుకుంటారు. చూడండి, ఏది విత్తితే అది కొయ్యాలి. ఒక మనిషిని విమర్శించినప్పుడు ఇతరులు మనల్ని విమర్శించేవారుగా నిలిచి ఉంటుంటారు. ఒకరిని మనము బాధపరిచినప్పుడు మనను కూడా బాధపరిచేవారుగా ఉండేవారు ఉంటుంటారు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో వారి యొక్క తప్పిదములు వారి యొక్క చెడ్డ క్రియలను బట్టి భూమి మీదనే వారి శ్రమను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఎంతోమంది అనుకుంటారు, నేను నీతిమంతుడిగా ఉన్నా నాకు శ్రమ ఏంటి అనుకుంటారు కొంతమంది. కానీ నీతిమంతుడిగా ఉన్నావా లేదా అనేది నీ యొక్క హృదయానికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి బుద్ధిహీనుడి యొక్క జీవితంలోనంట దుష్ట ప్రవక్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. అసలు బుద్ధిహీనుడి దగ్గర ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది? వాడికి ఎప్పుడు శాపమే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాడి మనసు ఎప్పుడు లోకంతో పాపంతో ఉంటూ ఉంటుంది. కాబట్టి వాడి జీవితంలో ఎప్పటికీ ఆశీర్వాదం ఉండదు. పాపం అంటే ఏంటి? స్వార్థము, అసూయ, ఈర్ష్య, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని కూడా ఎంతోమంది బుద్ధిహీనత కలిగి ప్రార్థనలో ఉంటున్నామని చెప్పుకుంటూ నులివెచ్చిన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారంట వారి జీవితంలో వారి బాధ తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. వారి యొక్క శ్రమలు వారి కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మన జీవితంలో బుద్ధిహీనతగా ఉండవద్దు. భక్తి జీవితాన్ని కలిగి నిలువెచ్చిన క్రైస్తత్వంగా ఉండకుండా పరిపూర్ణమైన క్రైస్తవులుగా పరిపూర్ణంగా మనం నిలిచి ఉన్నట్లయితే ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, నీవు గొప్ప దేవుడవు నాయన. అద్భుతములు చేయి దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డ పరిపూర్ణంగా మార్చబడాలని నీ యొక్క ప్రతిని కాస్తుమే తండ్రి. దేవా, బుద్ధిహీనుని యొక్క ప్రతివేకమైన ప్రవర్తనను బట్టి ప్రభా బాధ తెచ్చిపెట్టుకుంటాడని వాక్యంలో సెలవిచ్చినట్లుగా దేవా, ఏ బిడ్డను ప్రతివేకముగా నాయన బ్లౌస్ ది కావరి మై సెండ్బీస్ గో బై క్యాందిలి కీలి బాధిస్తి కావరి కమాదర. భక్తి జీవితాన్ని కలిగి ఉండే కృపను దయచేయండి ప్రభా. వైక్రీజ్ అవో స్టెండ్ బి లార్డ్ ద లిస్టెల్ బిక్ ఆఫ్ ఫ్లవరిమా. ప్రతి ఒక్కరు ప్రభా నీవలే క్రియాసి కామ్ని ప్రికాది లిస్టి కావరిమా. ప్రతి ఒక్కరు పరిపూర్ణంగా మార్చబడే కృప దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. నీ యొక్క వికాసమే దేవా. ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించండి నాయన. వెల్ క్రిస్టియన్ మీ గోబ్రిక్ ఆశీర్వదరి మాందిలి స్టెల్ బిక్ ఆఫ్ అవరిమా. నీ కృప దయచేయమని, మీ ఆశీర్వాదము చేత నింపమని యేసుక్రీస్తు నామమున నడిచినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడే కదా